హాయ్! మేమైతే ప్రతి నెల ఫ్రెండ్స్‌తో ఇలా చిట్ చాట్‌గా ఇలా ఒక కిట్టి పార్టీ అయితే పెట్టుకుంటామండి ప్రతి నెల. ఎందుకంటే మొత్తము బిజీ లైఫ్‌లో ఎవరి లైఫ్‌లో వాళ్ళు బిజీగా ఎవరి పనులతో వాళ్ళు బిజీగా ఉంటాం కదా! ఇట్లా కొంచెం మంత్లీ వన్స్ ఒక కిట్టి పార్టీయో లేకపోతే ఒక గ్యాదరింగ్ ఏదైనా నాట్ ఓన్లీ కిట్టి పార్టీ ఒక గ్యాదరింగ్ అయ్యి ఇలా షేర్ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఒకళ్ళు షేర్ చేసుకోవడం అంటే అందరూ ఏమనుకుంటారు, ఆడవాళ్ళందరూ ఒక చోట కలిస్తే ఎంతసేపటికి అత్త గురించో కోడల గురించో ఆడపడుచు గురించో ఇట్లా అనుకుంటాం కదా. కాదు, అలా ఏం ఉండదండి. ఎవరి కష్టాలు వాళ్ళు షేర్ చేసుకుంటుంటారు. ఎవరి సంతోషము వాళ్ళకి ఈ 1 మంత్లో వాళ్ళు జరిగిన అంటే వాళ్ళ లైఫ్లో జరిగినవి 1 మంత్లో వాళ్ళ డేలో ఈరోజు ఇది జరిగింది, నిన్న ఇది జరిగింది, మొన్న ఇది జరిగింది అని చెప్పుకుంటా అలా షేర్ చేసుకుంటాము. కొంచెం మేము నాలెడ్జ్ కూడా షేర్ చేసుకుంటాము. అంటే మా కిట్టి పార్టీలో కొంతమంది టైలర్స్ ఉన్నారు, కొంతమంది బ్యూటీషియన్స్ ఉన్నారు, కొంతమంది మేకప్ ఆర్టిస్ట్ ఉన్నారు, అండ్ కొంతమంది హౌస్ వైఫ్స్ ఉన్నారు. ఇలా మేము నాలెడ్జ్ కూడా షేర్ చేసుకుంటూ ఉంటాము. కిట్టి పార్టీలో మంచిగా ఫుడ్ అయితే తెచ్చుకుంటాము. అందరము ఒక్కొక్క ఐటము అంటే అందరూ పెద్ద వంటకాలు ఏం కాదు, కాకపోతే నచ్చుతాయి, బాగుంటాయి, తెచ్చుకుంటాము. అందరం అలా షేర్ చేసుకొని మంచిగా అంటే కిట్టి హోల్డర్ ఎవరైతే ఉంటారో హోస్ట్ వాళ్ళైతే కంపల్సరీగా చికెన్ బిర్యానీ చేయాలనేది మేము ఒక తమ్ రూల్ పెట్టుకున్నాము. సో కిట్టి హోల్డర్ వాళ్ళు చికెన్ బిర్యానీ అయితే ఖచ్చితంగా తెస్తారు. తెచ్చుకున్నవన్నీ అన్నీ ముందు పెట్టేసుకొని అన్నీ ఎవరెవరు తెచ్చారో ఏం తెచ్చారని చెక్ చేసుకొని పెట్టుకొని అందరం కాసేపు ఏం తెచ్చారని చూసుకుంటూ అది చేసాము ఇది చేసామని మాట్లాడుకుంటూ ఉంటాము. అండ్ అందరం కలిసి ఒక ఫోటో అయితే దిగుతాము. ఫోటోనో వీడియోనో ఒక చిన్నది ఏదన్నా, అంటే ఇదంతా ఏంటి గుర్తు కోసం మేమందరం మెమొరీస్, మేమందరం ఇలా కిట్టీలో కలిసాము అని చెప్పి ఫ్యూచర్లో ఎవరు ఎక్కడున్నా కానీ మేము ఇట్లా ఉన్నాము పలానా టైంలో అని ఒక మెమొరీ కోసం ఒక ఫోటో అయితే తీసుకుంటాము అందరము. అండ్ ఒక కలర్ కోడ్ అయితే పెట్టుకుంటాము. అందరం ఈసారి గ్రీన్ అని పెట్టుకున్నాము, కానీ గ్రీన్లో ఎన్ని షేడ్స్ ఉన్నాయో చూడండి. అన్ని షేడ్స్ గ్రీను, డార్క్ గ్రీను, లైట్ గ్రీను, బ్లూ మిక్స్ గ్రీను, ఇట్లా అన్ని రకాల గ్రీన్స్ అయితే వచ్చేసాయి. అందరూ డ్రెస్ కోడ్ అంటే శారీ అనుకున్నాము, డ్రెస్సెస్ చుడిదారు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు అయితే వేసుకొచ్చేసుకున్నాము. అండ్ అందరం కలిసి ఫోటో దిగి ఫైనల్గా తినడానికి అయితే కూర్చున్నాము. తినేసే ముందు మేము ఏం చేసామంటే నెక్స్ట్ మంత్ కిట్టి ఎవరికి వస్తుంది అని చెప్పేసి ఒక డ్రా తీసుకుంటాము. ఆ డ్రాలో నెక్స్ట్ మంత్ కిట్టి హోల్డర్ అయితే వచ్చేసింది. నేమ్ తీసేసుకొని ఆ కిట్టి హోల్డర్కి ఇన్ఫామ్ చేసేస్తాము. ఉంటారు కదా, ఈరోజు అయితే వాళ్ళు రాలేదు. మేము 15 మెంబర్స్ కిట్టి హోల్డర్స్ని, కాకపోతే ఈ మంత్లో కుదరలేదు కొంతమందికి, ఒక 4గురికి అయితే మేము 11 మెంబర్స్ అయితే అటెండ్ అయ్యాము. అందరం కలిసి కూర్చొని తెచ్చుకున్న తినేసి పిచ్చాపాటి మాట్లాడుకొని మంచిగా తింటూ చికెన్ బిర్యానీని ఎంజాయ్ చేస్తూ, అంటే చికెన్ బిర్యానీ కాదు చికెన్ పులావ్ని ఎంజాయ్ చేస్తూ చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ మంత్ కిట్టీకి అయితే మేము డ్రెస్ కలర్ వచ్చేసి రెడ్ అనుకుంటున్నామండి. రెడ్ కానీ లేదంటే లాంగ్ ఫ్రాక్స్ కానీ అట్లా అనుకున్నాము. అంటే మెజారిటీ ఓట్స్ దేనికి ఇస్తే దాన్నే మేము ఫాలో అవుతాము. అండ్ ఇంకోటి ఏంటంటే కిట్టి పార్టీ అంటే ఏదో హడావిడిగా ఆ పార్టీలు ఆ గేమ్స్ ఈ గేమ్స్ అన్నీ ఎట్లా ఉంటాయి కదా, మాది చాలా చప్పగా ఉంటుందండి. మా కిట్టి పార్టీలో జనాలు తినేసి ఏముందిలే ఏదో గేమ్ ఆడదాంలే అనుకుంటానే ఉంటారు. టైం అయితే అయిపోతుంది. ఏ గేమ్స్ అయితే మేము పెద్దగా ఆడలేదు. ఇన్ని కిట్టి పార్టీలు అంటే ఆల్మోస్ట్ 11 కిట్టీస్ చేసుకున్నాం మేము, కానీ ఒక్క కిట్టీలో కూడా సరిగా ఆడిందే లేదు. అంటే మొత్తం మీద ఒక 6-7 గేమ్స్ అయితే ఆడుంటాం మేము, అంతకు మించి ఇంకేం ఆడలేదు. ఈసారి అయితే అసలు ఏ గేము ఆడిందే లేదు. శుభ్రంగా తిన్నాము, కబుర్లు చెప్పుకున్నాము, ఎవరిళ్ళకి వాళ్ళు తట్టాబుట్టా సర్దుకొని వెళ్ళిపోయాము అంతే. అంతకుమించి ఈ కిట్టి స్పెషల్ అయితే ఏం లేదు. కాకపోతే కలర్ఫుల్గా గ్రీన్ కలర్ శారీస్లో కొంచెం కలర్ఫుల్గా అనిపించింది. అంతా కాదేం కాదు, కానీ కొంచెం కలర్ఫుల్గా అనిపించింది. గ్రీన్ కదా, ఆల్వేస్ గ్రీన్ చాలా బాగుంటుంది కదా, సో ఆ గ్రీన్ వల్ల కొంచెం కలర్ఫుల్గా అనిపించింది. ఇంకా మాకైతే చిన్న పిల్లలు వస్తారు. మా కిట్టీలో ఒక అమ్మాయికి చిన్న పిల్లలు ఉన్నారు, బుడ్డ పిల్లలు, వాళ్ళు వస్తారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అంటే నెక్స్ట్ కిట్టి వీడియోతో కలుద్దాం.